నీ లవరే, నేను కాదనట్లా. అదే స్నాప్ లో ఎక్కువ మరి ఫోటోలు పెడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో దానికి పెద్ద వీడియోలు చేస్తుంది. ఏమో దానికి ఇష్టమేమో అది, కానీ దానికి ఇష్టం ఏం చేస్తుందిగా. నువ్వు నన్ను అన్నమాట అది చూపిస్తే నేను చూస్తున్నా. ఏ మాట కా మాట దాని ఉంటే బాస్. అదే కళ్ళు కళ్ళు వీడి పేరు లీలా ప్రశాంత్ కంబసాని, ఏకేఏ మిస్టర్ రోయో. ఇన్స్టాగ్రామ్ లో ఓయో రిలేటెడ్ వీడియోస్ అన్ని చేస్తుంటాడు. అమ్మాయిలకి మోటివేషన్ ఇస్తా అని చెప్పి నీతిలో నిబ్బా వీడియోస్ అన్ని చేస్తుంటాడు. అబ్బాయిలకి మోటివేషన్ ఇస్తా అని చెప్పి అమ్మాయిల మీద పడి ఏడుస్తుంటాడు. ఓవరాల్ గా వీడి వీడియోస్ లో వల్గారిటీ ఎక్కువ, వీడి కంటెంట్ నచ్చే ఆడియన్స్ కి బరువు తక్కువ. నీలో ఏదైనా లోపం ఉంటే అమ్మాయితో వాటిని సరి చేస్తాను, అంతేగాని నా కొడుకు నచ్చలేదు ఇంకోటి దగ్గరికి పోవాలి. అదే అమ్మాయి అయితే నీ లోపాలనే వెతుకుతుంది, అది కనబడటమే ఆలస్యం, ఇంకోటితో దింగేస్తాం. ఇప్పుడు నీ లవర్ నేను వదిలేసిందని అందరు అమ్మాయిలు అలా ఉండరు కదన్నయ్య. నీ లవర్ దగ్గర ఏమేమి ఎరుపు పనులు చేసావు ఎవరికి తెలుసు. నువ్వు నీ కంటెంట్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తుంటావు. ఈ పిచ్చేదాలో తెలియదు కానీ సూపర్ అని అనే నువ్వే కరెక్ట్ అని చెప్పి కామెంట్ లో ఏడుస్తూ ఉంటారు. అయినా ఇలాంటి వీడియోలు అమ్మ ప్రాణం పోస్తుంది, అమ్మాయి ప్రాణం తీస్తుంది అని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు. ముందు డబ్బు సంపాదించు మావా, దాన్ని కొనడానికి కాదు, నీ కింద అది పని చేయడానికి. డబ్బు సంపాదించాలని ఆలోచన ఉంటే చేద్దాం. టెలిగ్రామ్ ఛానల్ డైలీ 2K ప్రాఫిట్ ఏ యాప్ లో ప్లే చేస్తాను లాస్ అవ్వదు, ప్రాఫిట్ మాత్రమే రావాలి. మా టెలిగ్రామ్ ఛానల్ వస్తే నువ్వు ఏ యాప్ లో ప్లే చేసినా కానీ ప్రాఫిట్ వచ్చేలాగా నేను చెప్తాను. ఇప్పుడు గడి చెప్పింది భోజ్పూరి సినిమాకి తెలుగు డబ్బింగ్ చెప్పినట్టుంది. అసలు వీడు ఏం చెప్తున్నాడో ఒకసారి సింపుల్ గా చెప్తాను. ముందు డబ్బులు సంపాదించండి, ఆ తర్వాత అమ్మాయిలు వాడుకోండి అంటాడు. వీడి తొక్కలో బెట్టింగ్ ప్రమోషన్ కోసం అమ్మాయిలు మీరేసుకోండి, డబ్బులు నేనేస్తా అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ప్రాఫిట్ వచ్చేలాగా నేను చెప్తాను. అంటే బ్రోకర్ నా కొడక కుమార్ గౌడ్ పెద్ద పేరు ముసడు, కానీ వీళ్ళు చేసే పనులకి ఆన్లైన్ లో ఏ మోడల్ బాగా పనికిరాడు. కొద్దిసీను అన్న ప్రాంక్ వీడియోకి ఏమో 1.7 మిలియన్ వ్యూస్ ఉన్నాయి అండ్ లైక్స్ అండ్ షేర్స్ వచ్చేసి 70.5K ఉన్నాయి. ఇక్కడ రీచ్ వస్తుంది కానీ యూట్యూబ్ లో ఎందుకు రీచ్ రావట్లేదు? చెట్ వేసుకో, జాకెట్ చిన్న జాకెట్ ముప్పులు పెట్టుకో, చెప్పిట్లా ఉంటా. మరి ముసలోడా అమ్మాయి అడిగింది వద్దసీను అనే ప్రాంక్ వీడియోకి ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, యూట్యూబ్ లో ఎందుకు రావట్లేదు అని అడిగింది. దానికి నువ్వు జాకెట్ వేసుకో, ముక్కుపుడు పెట్టుకో, ఉప్పు అంటావేంట్రా? అమ్మాయి అడిగింది చెప్పింది. అయినా యూట్యూబ్ అలాంటి ఎక్స్పోజింగ్ కంటెంట్ ఎంకరేజ్ చేయదు. ముందు ఆ విషయం తెలుసుకో. నీకు తెలియదురా, ఎరు ముద్రలు అంటుకురా బాయ్. మీరు దింగేదేమో 5 నిమిషాలు, కానీ బయటకు వచ్చి షో దింగేదేమో 5 గంటలు. మిస్ వరల్డ్ కాదు, మిస్ ఇండియా కాదు, ఒక పత్తి తుడి కాదు. అలాంటిది దాని గురించి ఆలోచించుకుంటా నీ టైం వేస్ట్ ఎందుకు చేస్తావు? మారు రా లంజోలాక లేటప్ చెప్పినావు, బ్లాక్ చేసినావు అని నేను సైలెంట్ ఉన్నా అని అనుకోకు. టైం రాని లంజోలా నీ ఖాందాన్ని దెంగేస్తాను. అస్సలు అనుకోలేదు నువ్వు ఇంత పెద్ద లంజలాన్ని పెట్టావా. నువ్వు కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల వీడియోలన్నీ వరుసగా ప్లే చేయడానికి కారణం అసలు వీడు ఎంత రోతగాడో మీకు తెలియాలి. వీడియోలన్నీ చూసాక తెలుగులో ఉన్న బూతులన్నీ సరిపో వీడిని తిట్టడానికి అంత రోతగా ఉంటాయి వీడి వీడియోస్. ఏ అమ్మాయినైనా సరే 5 నిమిషాల్లో దింగేస్తాను. అలాంటిది ఎట్లా దింగాలో విధంగా కొంచెం పెద్ద మంచి చేసుకో. ఎక్కువ నాకు ఇష్టం అనుకో, జీవితాంతం దిగుతూనే ఉంటుంది. ఈ రోతగాన్ని రోస్ట్ చేయడానికి కూడా చిరాగ్గా ఉంది. పైగా నవ్వుతున్నాడు ఏదో జోక్ వేసినట్టు వేస్ట్ గా. అయినా మొన్నటి దాకా కోల్కతా రేప్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కొక్కరు రేప్ చేసిన వాళ్ళు చంపేయాలి, నరికేయాలి అన్నారు. ఒక మేమన్ అయితే బాగా పర్సనల్ గా తీసుకొని కొన్నాళ్ళు చూస్తాను, ఈ రేపులు చేసే వాళ్ళు మారకపోతే నేనే కత్తులు తీసుకెళ్లి అందరినీ నరికేస్తానని చెప్పి మేమేసాడు. బాగా చెప్పారు. ఎందుకంటే అది ఒక ఎమోషనల్ సిచ్యువేషన్. ఇలా కత్తులు తీసుకెళ్లి రోడ్డు మీదకి వెళ్ళి నరికేస్తా అంటేనో, చంపేయాలి నరికేయాలి అని ప్రొటెస్టులు చేస్తేనే ఎవరు మారు. వీడిలాగా అమ్మాయిల మీద గలీజ్ గా వీడియోలు చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ పట్టుకొని 4 బీకితే అప్పుడు మారుతారు. నాకు ఇష్టం అనుకో, జీవితాంతం దిగుతూనే ఉంటుంది. అయిపోతాం